హలో అండి. అందరికీ వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఈరోజు మన రీడింగ్ వచ్చేసి ప్రెజెంట్ మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? మీ పర్సన్ నుంచి దూరం అయ్యాక మీరు ప్రెజెంట్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? అనేదైతే ఈరోజు వీడియో టాపిక్ అండి. సో, మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు? మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. నేను ఈ నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. జనరల్‌గానే తీసుకోండి. సో, మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఆహ్, మీ లవ్ రిలేటెడ్ కానీ, మ్యారేజ్ రిలేటెడ్ కానీ ఆర్ జాబ్ రిలేటెడ్ గానీ, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే టారో రి టారో నుంచి మీకు ఒక సొల్యూషన్ కావాలి అంటే పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెయిట్ చేయండి. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ప్రెజెంట్ మీ సిట్యుయేషన్ ఏంటి? మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్లారు. ఆర్ ఎల్స్ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టారు. మీ సిట్యుయేషన్ ఏంటి? చూద్దాం. యూనివర్స్, మా వ్యూయర్స్ యొక్క కరెంట్ సిట్యుయేషన్ ఏంటి చూపించండి. వాళ్ళ పర్సన్స్ అయితే వాళ్ళని బ్లాక్‌లో పెట్టారు ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వాళ్ళు ఏ ఉండాలా? లేకపోతే ఏం చెయ్యాలి? వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి చూపించండి. పేజ్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ స్వర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద ఎంపరర్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వాండ్స్, జస్టిస్, కింగ్ ఆఫ్ కప్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్. మీకైతే మళ్ళీ మీ పర్సన్‌తో మళ్ళీ మాట్లాడాలి అనైతే ఉంది. మీ ప్రేమని వాళ్ళకి చెప్పాలి. ఎలా అయినా సరే ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి. స్లోగా అయినా సరే అండ్ ఇక్కడ నైట్ అనేది మేబీ మీ ఏజ్ వచ్చేసి 30-40 ఆర్ ఎల్స్ 28-38 మిడిల్‌లో ఉండుండొచ్చు మీ ఏజ్ కూడా. సో మీరు వెయిట్ చేస్తున్నారు. మీరైతే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. అండ్ మీ రిలేషన్ సోల్‌మేట్ బాండ్ అని అండ్ ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ తీసుకురావాలి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. నేనే లవ్ ఆఫర్ చేయడానికి రెడీగున్నాను. బట్ నా పర్సన్ మాత్రం చేస్తారా? నేను కాల్ చేస్తే మాట్లాడతారా? ఏం చెయ్యాలి ప్రెజెంట్ నేను ఈ సిట్యుయేషన్‌లో అనైతే మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు మీ పర్సన్ బ్రేక్ అయిపోయి కూడా మాక్సిమం 2 మంత్స్ నుంచి 4 మంత్స్ అయ్యుండొచ్చు. సో, మళ్ళీ మీ పర్సన్‌తో మీరు హ్యాపీ లైఫ్ ఇలా స్పెండ్ చెయ్యాలి అని, హ్యాపీ టైమ్ స్పెండ్ చేయాలని, మీరు కలిసి సంతోషంగా, ఆనందంగా ఉందామని మీరైతే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ద లవర్స్ కార్డ్‌తో
మీకు లవ్ ఉంది. బట్ మీ పర్సన్‌కి రిలేషన్‌లో అంత స్టెబిలిటీ, అంత లవ్ లేదు. సో, అందుకే ఈ రిలేషన్‌కి బ్రేకొచ్చింది. సో, మీదైతే సోల్‌మేట్ బాండ్. ఇదివరకు ఒకళ్ళకొకళ్ళు టైమ్ ఇచ్చుకోవడం గానీ, ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం గానీ, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం గానీ, అండర్‌స్టాండింగ్ బాగుండేది మీ ఇద్దరికి. బట్ ప్రెజెంట్ అయితే అది లేదని మీరు బాధపడుతున్నారు. మళ్ళీ నేను వెళ్లి చెప్పనా అనైతే మీరు ఆలోచిస్తున్నారు. చెప్తే ఎలా ఉంటుంది? మళ్ళీ నేను తక్కువైపోతానా అనైతే ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ ఏ రాశి వాళ్ళు కనిపిస్తున్నారంటే నాకెక్కువ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. వృషభ రాశి, కన్య రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఇంతే అండి. ఈ రాశుల వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తున్నారు. సో, ఏం యాక్షన్ తీసుకోను. మీకైతే మాత్రం మీ పాస్ట్ లైఫ్‌ని తలుచుకుంటూ మీరు బాధపడుతున్నారు. వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు లవ్ ఆఫర్ చెయ్యాలని మీకుంది. కానీ ఏం చెయ్యను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, ఎలా చేస్తే మళ్ళీ మా రిలేషన్ నార్మల్ అవుతుంది, బెటర్ అవుతుంది అని మీరైతే ఆలోచిస్తున్నారు. అసలు మీకు మీ పర్సన్‌కి అసలు గొడవలు చాలా జరిగాయి. మేబీ థర్డ్ పార్టీ వల్ల కానీ, ఫ్యామిలీ వల్ల కానీ. గొడవలు చాలా జరిగినాయి. ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు గానీ చాలా జరిగాయి మీ ఇద్దరి మధ్య. అందుకే మీ రిలేషన్‌కి బ్రేకొచ్చింది. మీకైతే మళ్ళీ ఆ పర్సనే కావాలి. మళ్ళీ నా పర్సన్ నాకు కావాలి. నేనెలా అయినా సరే మళ్ళీ నా పర్సన్‌కి నేనెళ్ళి నా లవ్ ఆఫర్ చేస్తాను. ఎన్ని గొడవలు జరిగినా సరే నాకైతే నా పర్సన్‌ని వదులుకోవడం ఇష్టం లేదు. గొడవలు పక్కన పెట్టేసి మళ్ళీ మా రిలేషన్ స్టార్ట్ చెయ్యాలి. గొడవలనేవి లైఫ్‌లో రాకుండా ఉంటాయా? అనైతే మీరనుకుంటున్నారు. మీరనుకోని మీ సైడ్ నుంచి మీరు మళ్ళీ తన దగ్గరికెళ్ళి మాట్లాడాలి. తనతో మళ్ళీ రీకన్సిలేషన్ అవ్వాలి అనైతే మీరనుకుంటున్నారు. బట్ ఎలా మాట్లాడాలి అని వెయిట్ చేస్తున్నారు. ఆలోచిస్తున్నారు. అండ్ ఆ పర్సన్ మిమ్మల్ని బ్లాక్‌లో కూడా పెట్టారు. ఆర్ ఎల్స్ మీరు కాల్ చేస్తున్నా కూడా ఆ పర్సన్ లిఫ్ట్ చేయట్లేదు. మీతో మాట్లాడట్లేదు. మీరెంత ఆ పర్సన్‌కి కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఏమన్నా మాట్లాడాలి. ఒకవేళ కనిపించినా సరే పలకరించాలి అన్నా కూడా ఆ పర్సన్ రెడీగా లేరు. మీరు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. బట్ తను చూస్తున్నారు గానీ రిప్లై ఏమి ఇయ్యట్లేదు. ఏంటి ఆ పర్సన్ నన్ను చీట్ చేస్తున్నారా? అనైతే మీరు ఆలోచిస్తున్నారు. నేను మోసపోయానా? తన మాటలు నమ్మి నేను నష్టపోయానా? మోసపోయానా? అనైతే మీరు ఆలోచిస్తున్నారు. అండ్ ఇది మీ కర్మ టైమ్ అండి. కార్మిక్ సిట్యుయేషన్ మీకు మీ పర్సన్‌కి కార్మిక్ సిట్యుయేషన్ నడుస్తుంది ప్రెజెంట్. అందుకే ఇలా మీకు మాత్రం తను వదిలేసుకొని ఎళ్ళిపోయారు కానీ, బట్ మీకు మాత్రం ఇంకా ఉంది మీ పర్సన్ మీద. మీరు మాత్రము వదులుకోదలుచుకోవట్లేదు. బికాస్ మీరెంత ఆ పర్సన్‌కి దూరంగా ఉన్నా సరే, ఆ పర్సన్‌నే మీకు గుర్తొస్తున్నారు. ఎంత వర్క్‌లో బిజీ అయిపోదాము, నా పని నేను జేసుకుందాము అని అనుకున్నా సరే, మీకు ఆ పర్సన్ గుర్తుకొస్తూనే ఉన్నారు. బికాస్ కర్మ టైమ్ నడుస్తుంది ప్రెజెంట్ మీకు.
అందుకే మీరు ఆ పర్సన్ ఇలా కర్మ టైమ్ అనేది మేబీ కొంతకాలం వరకు ఉంటుంది మీకు ఆ పర్సన్‌కి. సో, ఇక్కడ మీకెంత ఫీలింగ్స్ ఉన్నా సరే, ఎంత ఆ పర్సన్ మీద ఫీలింగ్స్ గుర్తొస్తున్నా సరే, ఎంత ఫీల్ ఉన్నా సరే, మీ ప్రేమను మాత్రం మీరు దాచిపెట్టుకుంటున్నారు లోపల. బయట పడట్లేదు. ఎంత ఎ ఎంత ఆ పర్సన్ మీద ప్రేమున్నా సరే, మీలో మీరే బాధపడుతున్నారు. మీలో మీరే సఫర్ అవుతున్నారు. బయటికి మాత్రం ఏమీ చూపించట్లేదు. ఎవరికీ ఏం చెప్పుకోవట్లేదు మీ బాధని. ఎందుకంటే చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది. లోకువైపోతాము అనే అదొక ఫియర్‌తో మీ ఫీలింగ్స్‌ని మీరే హైడ్ జేసుకుంటున్నారు. బయటికి మాత్రం అంతా బానే ఉన్నాము. ప్రెజెంట్ బానే ఉంది. నేను బానే ఉన్నాను. నేనేం బాధపడట్లేదు. తను నన్ను వదిలేసి ఎళ్ళిపోయినా నేను బాగానే ఉన్నాను. అనైతే మీరు షో ఆఫ్ చేస్తున్నారు. అలా చూపించుకుంటున్నారు అందరికి. బట్, ఇక్కడేంటంటే కొంతమంది తన జాబ్‌లోనో, తన మనీ జాబ్ పరంగానో, మనీ పరంగానో మీకు మళ్ళీ ఏదన్నా న్యూ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆర్ ఎల్స్ మీకు అదే అదే పర్సన్ నుంచి ఒక మెసేజ్ కానీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంది. మీ పర్సన్ నుంచి ఒక మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, మీరు చెప్పడానికి ట్రై చేస్తారు మీ పర్సన్‌కి. మీరెంత ఇష్టపడుతున్నారు, ఎంత ఎంత ఆ పర్సన్‌ని ఇష్టపడుతున్నారు, ఆ పర్సన్‌ని ఎంత మిస్ అవుతున్నారు అనైతే మీరు కూడా చెప్పడానికి ఇక్కడ చాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఆ పర్సన్‌ని మర్చిపోలేకపోతున్నారు. కార్మిక్ సిట్యుయేషన్ ఉంది కాబట్టి మీరు ఎంత ఇది వర్క్‌లో బిజీ. మనీ పరంగా కూడా మీకేదన్నా న్యూ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. సో, మీరు ఎంత మర్చిపోదామన్నా కూడా ఆ పర్సన్ మీకు పదే పదే గుర్తొస్తున్నారు. మీకే అర్థం కావట్లేదు ఎందుకు ఆ పర్సన్ నాకింత గుర్తొస్తున్నారు అనేది. బికాస్ మీ మధ్య ఉంది కార్మిక్ సిట్యుయేషన్ కాబట్టి, ఆ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయేదాకా ఇలాగే ఉంటుంది. సో, లవ్ ఆఫర్ మళ్ళీ మీరెంత లవ్ చేస్తున్నారు అనైతే చెప్పాలి అనుకుంటారు మీ పర్సన్‌కి. బట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఇక్కడ చాలా ఉంది మీకు. మీ ఫ్యామిలీ అయితే మీరు ఆ పర్సన్‌ని కలవడం గానీ, ఆ పర్సన్‌తో మాట్లాడడం కానీ, మీ ఫ్యామిలీకి ఇష్టం లేదు. మన ఫ్యామిలీ మనకింపార్టెంట్. మన పరువు మనకింపార్టెంట్ అనే టైప్ అన్నమాట. మీ ఇంట్లో మాత్రం మీ రిలేషన్‌కి ఒప్పుకోరు. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. లైక్ కాస్ట్ కానీ, మనీ పరంగా కానీ, మేబీ ఫైనాన్షియల్లీ వాళ్ళు వీక్ ఉండొచ్చు. మీరెక్కువ ఉండొచ్చు. అలా. సో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీకు గొడవలు జరిగాయి. మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి. డిస్టర్బెన్సెస్ జరిగాయి. అండ్ మీకు కూడా మనసంతా కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. ఏంటి నాకీ సిట్యుయేషను? నాకు ఇష్టముంది. తనకి ఇష్టముంది. బట్ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అనైతే మీరు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. బట్ నాకెలా అయినా న్యాయం కావాలి నా పర్సన్‌తో. అండ్ ఇక్కడ మ్యారీడ్ పీపుల్ ఉండుంటే నాకు న్యాయం కావాలి, జస్టిస్ కావాలి. కోర్ట్ పరంగా నాకు న్యాయం జరగాలి. లీగల్‌గా నేను వెళ్తాను. నా పర్సన్‌ని నేను దక్కించుకోవడానికి అనైతే ఇక్కడ మ్యారీడ్ పీపుల్ అయితే గనక లీగల్‌గా నేనెళ్తాను అనేది మెసేజ్. కింగ్ ఆఫ్ కప్స్‌తో మీరు ఆ పర్సన్‌కి చాలా లాయల్‌గా, చాలా జెన్యూన్‌గా ఇలా ఉంటారు. బట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏంటంటే మీ ఫీలింగ్స్‌ని మీరు హైడ్ చేసుకుంటున్నారు. చెప్పుకోలేక. మీలో మీరే బాధపడుతున్నారు.
సో, ఇదేనా మీ కరెంట్ సిట్యుయేషను? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎంతమందికి ఈ వీడియో రెజొనేట్ అయింది అనేది కూడా నాకు చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.